నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్. గ్రూప్ 1 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు కలల స్వప్నం. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో జరిగిన మలిదశ పోరాటంలో నిరుద్యోగుల పాలిట ఆశాదీపం. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక గ్రూప్ 1 నోటిఫికేషన్ లక్షలాది నిరుద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అంటే 2011లో మొదలైన గ్రూప్ 1 నియామక ప్రక్రియ ఎన్నో అడ్డంకులను అధిగమించి 2017-18లో ముగిసింది. సాధించుకున్న తెలంగాణలో మొదటి గ్రూప్ 1 నియామకాలు 2022లో మొదలైతే ఎన్నో అనుమానాలు, మరెన్నో అవాంతరాలతో అది రద్దయింది. అంతలోనే కొత్త ప్రకటన కూడా వచ్చేసింది. చివరకు అది కూడా ఎన్నో ఒడిదుడుకుల మధ్య కోర్టు మెట్లెక్కింది. ఈ నెల 15న దీనికి సంబంధించిన 2 కేసులను కొట్టేసిన హైకోర్టు మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఈ లోపే జీవో 29 ప్రకారం కాదు, జీవో 55 ప్రకారమే నియామకాలు జరగాలంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో మరోసారి సందిగ్ధంలో పడింది. ఇంతకీ ఏంటి జీవో 29, జీవో 55? అభ్యర్థుల మెదడులో మెదులుతున్న అనుమానాలు ఏంటి? వాటిని నివృత్తి చేసేందుకే ఈ కథనం. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు సీరియల్ ఎపిసోడ్లా కొనసాగుతున్నాయి. పేపర్ లీక్ తో ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన గ్రూప్ 1 ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి గ్రూప్ 1కి నోటిఫికేషన్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రిలిమ్స్ కూడా నిర్వహించి ఇప్పుడు మెయిన్స్ కి రెడీ అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలవగా 563 పోస్టులకు జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు 3,02,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మెయిన్స్ కు 31,382 మంది అర్హత సాధించగా ఈ పరీక్ష ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనుంది. ఇంతలోనే జీవో 29ను రద్దు చేసి పాత జీవో నెంబర్ 55 ప్రకారమే పరీక్ష నిర్వహించాలని రిజర్వేషన్ అభ్యర్థులు ఆందోళనకు దిగడం గ్రూప్ 1 పై గందరగోళం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో మెయిన్స్ కు రీస్కెడ్యూల్ చేయాలని, రిజర్వేషన్లకు శరాఘతంగా మారిన జీవో 29ని సవరించి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. పరీక్షలు వాయిదా వేసుకుంటూ వెళితే ఉద్యోగాలు రావడం కష్టమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు ఉన్నాయని పలువురు అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా రిజర్వేషన్ల విషయంలో మరికొంతమంది కోర్టు మెట్లెక్కారు. వేరే పిటిషన్లు విచారించిన హైకోర్టు వాటిని కొట్టివేస్తూ లైన్ క్లియర్ చేసింది. గతంలో జారీ చేసిన జీవో 55లోని పారా బిలో సవరణలు చేయాలని కోరుతూ ఆ ప్రతిపాదనలో పంపగా వేటికి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఫిబ్రవరి 8న సీఎస్ శాంతికుమారి జీవో 29ను జారీ చేశారు. అయితే ఈ జీవో చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కిందకే వస్తుందంటూ సికింద్రాబాద్ కు చెందిన హనుమాన్తో పాటు మరో 3 హైకోర్టులో పిటిషన్ వేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను కేటగిరీల వారీగా అంటే 1:50 నిష్పత్తిని అమలు చేసేలా సర్కార్కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ గాజా శరత్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు సరిపోయేలా మెయిన్స్ కు ఎంపిక జాబితా 1:50 నిష్పత్తి ఉండాలని, జీవో 55 అదే చెబుతుందని వాదించారు. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022 నాటి జీవో 55కు సవరణ తీసుకువస్తూ జీవో 29 జారీ చేయడాన్ని సవాలు చేస్తూ అభ్యర్థులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సుజయపాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. జనరల్ కేటగిరీలోని అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్రిజర్వ్డ్ గా పరిగణించడం వల్ల దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందని వారు వాదించారు. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ రిజర్వేషన్ కేటగిరీ కిందనే పరిగణించి 1:50 నిష్పత్తి కింద అభ్యర్థులను మెయిన్ కు పిలవాలని సూచించారు. దేనికి తోడు రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను విరుద్ధంగా 62% చేరడం చట్ట వ్యతిరేకమన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది ఇవి కార్యనిర్వాహక ఉత్తర్వులు మాత్రమేనని, దివ్యాంగుల చట్టంలోని సెక్షన్ 34 ప్రకారమే నిబంధనలు తీసుకువచ్చామని, జీవో రాజ్యాంగ విరుద్ధం కాదని ఆయన వాదించారు. ఈ వాదనల తర్వాత హైకోర్టు స్టే ఇచ్చేందుకు పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాకరించింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అదే సమయంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై
టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ప్రతిభ ఆధారంగా జీవో నెంబర్ 55/29 నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపింది. ఈ మేరకు మెయిన్స్ కు అభ్యర్థులను జీవోలో ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నట్లుగా 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామన్న టీజీపీఎస్సీ 1:100 నిష్పత్తిలో ఎంపిక సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ లెక్కన చూసుకున్న గ్రూప్ 1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తి పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక జరగనుంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 29, జీవో నెంబర్ 55 నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ తేల్చి చెప్పింది. ఇంతలోనే కొందరు అభ్యర్థులు మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని టీజీపీఎస్సీని ఆదేశించిన నేపథ్యంలో కమిషన్ ఈ కీలక ప్రకటన చేసింది. ఇవన్నీ జారీ అయిన జీవో 29 రగడకు ముందు జరిగిన సంఘటనలు. కానీ 2022లో గ్రూప్ 1 ప్రకటన రద్దుతో మొదలుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, ఖాళీల సంఖ్య, తప్పుడు సమాధానాల మీద ఉన్న 30కి పైగా న్యాయపరమైన కేసులతో అసలు పరీక్ష సక్రమంగా జరుగుతుందా అనే అనుమానాలు అభ్యర్థులను కలిచివేస్తుంది. ఇప్పటికైతే దీనిపై ఒక స్పష్టత వచ్చింది. మెయిన్స్ విషయంలో కాస్త క్లారిటీ కనిపిస్తుంది. మల్టిపుల్ రీజన్స్, తప్పుడు జవాబులు లాంటి కేసులలో కోర్టు నిర్ణయం ఒక కొలిక్కి వచ్చినా జీవో 29 విషయం మాత్రం రగడ రాజేస్తుంది. గ్రూప్ 1 ఉద్యోగమే లక్ష్యంగా సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమవుతుంది. జీవో నెంబర్ 29 గురించి పూర్తిగా తెలియాలంటే, అభ్యర్థుల్లో అనుమానాలు నివృత్తి కావాలంటే జూన్లో జరిగిన ప్రిలిమ్స్ నుంచి మాట్లాడుకోవాలి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9, 2024లో జరగగా జూలై 7న ఫలితాలు విడుదలయ్యాయి. ఇంతలోనే దాదాపు 14 ప్రశ్నలకు జవాబులను తప్పుగా చూపించారంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. టీజీపీఎస్సీ తరపు న్యాయవాదులు చూపించిన కొన్ని కారణాల వల్ల అభ్యర్థులు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద 7 ప్రశ్నలను వెనక్కి తీసుకుని అవే కారణాలు చూపిస్తూ మిగతా 7 ప్రశ్నల మీద వాదనలు జరిగాయి. టీజీపీఎస్సీ వాదనల ప్రకారం ఏవైనా 7 ప్రశ్నలను అంగీకరించాలి. కానీ అది జరగలేదు. ఒకవేళ అభ్యర్థులు కోరినట్లు ఆ ప్రశ్నలను తొలగిస్తే ప్రస్తుత ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. పరీక్ష మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం అలా జరగలేదు. హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. ఇంకొంచెం డీటెయిల్ గా చూద్దాం. 2022లో విడుదలైన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 2022లో జరగగా పేపర్ లీకు పేరుతో ఆ పరీక్షను ఫిబ్రవరి 2023లో రద్దు చేసింది టీజీపీఎస్సీ. రెండోసారి ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 2023లో మళ్లీ నిర్వహించగా దాని నిర్వహణ సరిగ్గా లేదని హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఇంతలోనే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త ప్రకటనను విడుదల చేసింది. ఇందులో పాత 503 ఖాళీలకు కొత్తగా ఇంకో 60 జత చేసి మొత్తం 563 ఖాళీలకు ప్రకటన ఇచ్చింది. కొత్త ఖాళీలకు పాత ఖాళీలకు విడివిడిగా ఎలాంటి నిర్దిష్టమైన ప్రణాళిక గానీ నియమావళి కానీ ఇవ్వకపోవడంతో అభ్యర్థులందరిలో ఒక రకమైన కన్ఫ్యూజన్ మొదలైంది. ఇవన్నీ సరే, తాజాగా రగడ రేగుతున్న జీవో నెంబర్ 29 నిలుస్తుందా? దీనిపైనే సవాలక్ష సందేహాలున్నాయి. ఈ గ్రూప్ 1 ప్రకటనకు సంబంధించిన అత్యంత బలమైన కేసులలో ఇది చాలా ముఖ్యమైనది. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్నది రిజర్వేషన్ అభ్యర్థుల మాట. 2022 గ్రూప్ 1 ప్రకటనను రద్దు చేసి కొత్త గ్రూప్ 1 ప్రకటనను విడుదల చేసే సమయంలో జీవో 29ను ఫిబ్రవరి 2024లో తీసుకువచ్చింది ప్రభుత్వం. ఎప్పుడో 2009లో బాలాజీ బడవత్ వర్సెస్ ఏపీపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఇది వరకున్న జీవో 55ను సవరిస్తూ తీసుకొచ్చిన 29 జీవో పైనే ఇప్పుడు రాద్దంతా నడుస్తోంది. 14/4, 16/4, 335ల రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఈ జీవో తీసుకువచ్చారని రిజర్వ్డ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో దీపేంద్ర యాదవ్ వర్సెస్ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఇప్పుడు కీలకం కాబోతోంది. ఆ తీర్పు ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఎవరైనా ఓపెన్ కేటగిరీలో ఎన్నికైతే వారిని ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగాని పరిగణించాలి, కానీ రిజర్వ్డ్ కేటగిరీ కింద పరిగణించరాదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
దీంతో పాటు ఈ నియమాన్ని ప్రతి దశలో అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశల్లో పాటించాలని కూడా ఆదేశించింది. కానీ వీటన్నింటితో సంబంధం లేకుండా అందుకు పూర్తి విరుద్ధంగానే జీవో 29ని జారీ చేశారని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అందుకే జీవో 29కి వ్యతిరేకంగా కోర్టు మెట్లు ఎక్కిన అభ్యర్థుల చేతిలో ఇదొక బ్రహ్మాస్త్రంగా మారింది. దీంతో హైకోర్టు కూడా సుప్రీంకోర్టు తీర్పును కాదనలేని పరిస్థితి వచ్చేసింది. ఒకవేళ హైకోర్టులో ఏమైనా తేడా వస్తే అభ్యర్థులు వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే వీలు కూడా ఉందన్నది న్యాయ నిపుణుల మాట. జీవో 29 ప్రకారం ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వ్డ్ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీ కిందనే పరిగణిస్తారు. దీనివల్ల రిజర్వ్డ్ కేటగిరీ వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నది ఆ వర్గం అభ్యర్థుల మాట. సహజంగా వారికి ఉన్న రిజర్వేషన్ మాత్రమే దక్కుతుంది. అంటే మిగతా రిజర్వేషన్ 50% పోస్టులు 10% కూడా లేని ఓసీ అభ్యర్థులకు దక్కుతాయి. 2022లో వెలువడిన గ్రూప్ 1కి జీవో 55ను పాటిస్తామని పలు సందర్భాలలో చెప్పిన టీజీపీఎస్సీ ఆ జీవోలో సవరణలు చేస్తూ జీవో 29ను తీసుకురావడం, దాని ప్రకారం ఇప్పుడు నియామక ప్రక్రియ చేపడతానని చెప్పడం అభ్యర్థుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మీద ఎన్నో అనుమానాలున్నాయి. ఎన్నడూ లేనంతగా భారీ ఎత్తున నమోదైన కేసులతో మెయిన్స్ కు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఒక రకమైన సందిగ్ధం నెలకొంది. అసలు పరీక్ష జరుగుతుందా లేదా? సకల అడ్డంకులు తొలగి అనుకున్నట్టుగానే పరీక్ష జరిగిన తుది ఫలితాలు వస్తాయా రావా? ఒకవేళ మెయిన్స్ సక్రమంగా జరిగి ఫలితాలు వచ్చినా ఉద్యోగాలు ఒక కొలిక్కి వస్తాయా? ఇవే అభ్యర్థుల మెదళ్లను తొలిచేస్తున్న అనుమానాలు. మరి దీనికి పరిష్కార మార్గాలు ఏంటి? ప్రభుత్వం ఏం చేయాలి? టీజీపీఎస్సీ ఏం పాటించాలి? అభ్యర్థులు ఎలా అనుసరించాలి? ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుంటూ తమ కలైన గ్రూప్ 1 ఉద్యోగాన్ని పొందడం కోసం అభ్యర్థులు కష్టపడుతున్నారు. చేస్తున్న ఉద్యోగానికి తాత్కాలిక విరామం ఇచ్చి కొందరు, ఏ ఉద్యోగం లేక ఇదొక్కటే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా కుస్తీ పడుతున్న వారు ఇంకొందరు. సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ దాన్ని సాధిస్తామో లేదో అన్న మీమాంసల్లో వచ్చిన గ్రూప్ 1 అవకాశాన్ని వదులుకోవద్దన్న ఉద్దేశంతో మరికొందరు. ఇలా గ్రూప్ 1 కోసం చాలా సీరియస్ గా సిద్ధమవుతున్న వారందరికీ ఏదో ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి వారిని ప్రస్తుత పరిస్థితులు మానసికంగా కృంగదీస్తున్నాయి. నిజానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 2021లోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసింది నాటి తెలంగాణ ప్రభుత్వం. అప్పటి నుంచి సకల ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కూడా అలాగే కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు రద్దయి ముచ్చటగా 3వసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి ఎన్నో ఆశలతో ముందుకు సాగుతుండగా ప్రస్తుత కేసులు అభ్యర్థులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అభ్యర్థులకు ఉపశమనం కల్పించాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ పైనే ఉంది. ఇక 2022 నాటి ప్రకటన ప్రకారం 503 ఖాళీలకు అప్పటి పాత అభ్యర్థులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. కొత్తగా తీసుకువచ్చిన 60 పోస్టులకు కొత్త వాళ్లు, పాత వాళ్లు అందరినీ కలిపి పరిగణలోకి తీసుకోవాలి. అలాగే 503 పోస్టులలో ఎస్టీ రిజర్వేషన్ 6%గా తీసుకుని కొత్త 60 పోస్టులలో 10%గా తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. అంతేకాదు, స్థానికత విషయంలో కూడా టీజీపీఎస్సీ గందరగోళం సృష్టిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా స్పష్టమైన నిర్ణయంతో కమిషన్ ముందుకెళ్లాలి. ఒక నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకుని టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే ప్రతి పోటీ పరీక్షలకు దానినే వర్తింపచేయాలి. నియామక విషయంలో ప్రభుత్వం చాలా ఆచితూచి వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా కమిషన్ను పనిచేసేలా చూస్తే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని అభ్యర్థులు విన్నవించుకుంటున్నారు. ఏమైనా జీవో నంబర్ 29 మీద ఉన్న అనుమానాలను ఖచ్చితంగా నివృత్తి చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్సీదే. ఎన్నో కష్టాల కోర్చి ముచ్చటగా 3వసారి హాజరవుతున్న గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు అండగా నిలవాలి. రిజర్వ్డ్ అభ్యర్థులకు, రిజర్వేషన్లు లేని అభ్యర్థులకు ఓ భరోసా ఇవ్వాలి.
ఇప్పటికే సీరియల్ ఎపిసోడ్ మాదిరి సాగుతున్న గ్రూప్ 1 సందిగ్ధతకు ఓ ముగింపు పలకాలి. జీవో 29ని సవరించి పాత పద్ధతి ప్రకారమే నియామక ప్రక్రియ కొనసాగించడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏంటో చెప్పాలంటున్న అభ్యర్థుల అభ్యర్థనను అటు ప్రభుత్వం ఇటు కమిషన్ చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుంటాం. అంటే కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.